తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాలలో విపరీతమైన మెరుగుదల కనబడుతుంది. గతంలో కన్నా ఈ రోజు మీకు కొంచెం ఎక్కువగా గ్రోత్ అనేది కనబడుతుంది. కొత్త కాంటాక్ట్లు వస్తాయి. ఆ కొత్త కాంటాక్ట్లు వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. వృత్తిపరమైన ఒత్తిడి మీకు గతంలో ఉండి ఉంటే అది కొంత తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో పెద్ద పెద్ద చర్చలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ చర్చలు ఏమైనా ఉంటే కనుక వాటిని నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే తప్పనిసరిగా తీసేసుకోండి. సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రుడికి పాలను సమర్పించినట్టయితే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ పాలను నివేదన చేసినట్టయితే కనుక మీ జాతకంలో చంద్రగ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. మీ యొక్క అదృష్ట శాతము 80% గాను, దురదృష్ట శాతము 20% గాను గోచరిస్తోంది. అయితే కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్య 2. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి మీ యొక్క శక్తి విశ్వాసాలు ఎక్కువగా పెరిగేందుకు అవకాశం ఉంది. పనుల్లో గౌరవము, మీరు చేస్తున్న పనుల్లో ఏ వృత్తిలో ఉండేవారైనా, ఏ రంగంలో ఉండేవాళ్ళైనా ఈ రోజు మీరు గౌరవ మర్యాదలు పొందడంతో పాటు కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన ఏదైనా వార్తలు కానీ సూచన కానీ కనబడుతోంది. ధనలాభము, ఆరోగ్యము చక్కగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఉదయము సూర్య గాయత్రి మంత్రాన్ని యథాశక్తి చదువుకున్నట్టయితే కనుక జాతకరీత్యా ఏవైనా ఇబ్బందులు ఉండి ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది. అయితే మీకు అదృష్ట సంఖ్య 90% గాను, కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలరు, కలిసి వచ్చే నెంబర్ 1. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి చిన్న చిన్న పనుల్లో ఆటంకాలు వస్తాయి. అయినా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఆగిపోయే ప్రయత్నం అసలు చేయకండి. ఎందుకు అంటే కనుక మీరు ఆగిపోయినట్టయితే ఆ పని అక్కడితోనే ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ధైర్యం చేసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. కానీ సాయంత్రం పూట మాత్రము మీరు సక్సెస్ సంబంధించిన రిజల్ట్ వినే అవకాశం ఉంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు ఆర్థిక విషయాలలో మీరు ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోండి. డబ్బులు లావాదేవీలు చేసేటప్పుడు పెద్ద మొత్తంలో, ఏ 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు కాదు, పెద్ద మొత్తంలో లక్షల్లోనూ, క్రోర్స్లోనూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేదా ఇవ్వడం కానీ, ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చాలా కేర్ తీసుకోండి. నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు అదృష్ట శాతం 70 గాను, దురదృష్ట శాతం 30 గాను గోచరిస్తోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే నెంబరు 3వ నెంబరు.